శ్రీమద్ భాగవతం 6వ స్కందం 7వ అధ్యాయం 14వ శ్లోకం. సాంకేత్యం పారిహాస్యం వా స్థోపం హేళనం ఏవ వా వైకుంఠనామ గ్రహణం అశేషాఘ హరం విదుః. సో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపిస్తే పూర్వ జన్మలుగా వస్తున్న మన సమస్త పాపకర్మలన్నీ కూడా కాలిపోతాయి అనమాట. అది కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఈవెన్ జోక్ గా అన్నా కానీ సేమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని ఈ శ్లోకంలో చెప్తున్నారు భాగవతంలో. అండ్ ఈ మాట వేదాలలో గొప్ప గొప్ప ఋషులు, శుద్ధ భక్తులు, ఆధ్యాత్మికాచారులందరూ కూడా నిర్ధారిస్తున్నారు. ఈ హరినామం అనేది ఎందుకింత శక్తివంతమైనదంటే శిక్షాష్టకంలో ఇలా చెప్పబడింది, నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి. శ్రీకృష్ణ భగవానుడు ఈ పవిత్ర హరే కృష్ణ మహామంత్ర నామంలో అన్ని శక్తుల్ని నిలిపి ఉంచాడనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపిస్తున్న ప్రతిసారి అది కేవలం ఒక శబ్దం మాత్రమే కాదండి, శ్రీకృష్ణ భగవానుడిని స్వయంగా మన నాలిక మీద ఆహ్వానించినట్లు. దాన్ని మనం స్టార్టింగ్ లో రియలైజ్ అవ్వకపోయినా కానీ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా కొంతకాలానికైనా కానీ ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడు మనతో ఉన్నాడని మనం ఖచ్చితంగా రియలైజ్ అవుతాం. సో ఒక శుద్ధమైన శరీరం కావాలి, పవిత్రమైన ప్రదేశం కావాలి, కరెక్ట్ గా ఒక ముహూర్తం సమయం కావాలి అని ఆలోచించకుండా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా కానీ జపించడం స్టార్ట్ చేయాలి. అలానే జపిస్తూ ఉండాలి ఎప్పటికీ. ఎందుకంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అన్నది కృపతో, కృష్ణుడి యొక్క దయతో కూడుకున్నదన్నమాట. సో సదా మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. కాబట్టి ఈ హరే కృష్ణ మహామంత్రం అన్నది కేవలం శబ్దం కాదు, స్వయాన శ్రీకృష్ణ భగవానుడే. సో అందరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కేవలం శబ్దం అని అనుకోకుండా స్వయాన శ్రీకృష్ణ భగవానుడే మన నాలుక మీద నృత్యం చేస్తున్నాడు అని అనుకుని ఏ రోజుకైనా మనం శ్రీకృష్ణ భగవానుడి సేవలో నెలకొనాలి అని శ్రీకృష్ణ భగవానుడిని వేడుకుంటూ కృష్ణుడితో కనెక్ట్ అయ్యేకి హరే కృష్ణ మహామంత్రం మనం జపించాలి. హరే కృష్ణ.